మనం ఇప్పుడు నిలుచున్నది ఏంటంటే ప్రపంచానికి మొట్టమొదట 7 వండర్స్లో ఫస్ట్ వండర్. దీన్ని 2630 ఇయర్స్ బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 4630 సంవత్సరాల క్రితం ఖూఫు అనే ఫారో, అంటే ఈజిప్షియన్స్కి మొత్తం 30 డైనాసిటీస్ ఉన్నాయి. అందులో 4th డైనాసిటీ రాజు ఖూఫు దీన్ని కట్టింది. ఇది మొత్తం 23 లక్షల బ్లాకులు, 2.5 టన్నుల నుంచి 15 టన్నుల వరకు. అయితే ఇది గొప్పతనం ఏంటంటే పిరమిడ్స్ కట్టింది 13 ఏకర్స్లోన. 13 అన్నది సెటానిక్ ప్రిన్సిపల్, సాతాను యొక్క నెంబరే 13. రెండవది ఏంటంటే దీన్ని కట్టినప్పుడు కూడా సూర్యుడిని ఆరాధించడానికి కట్టిన ఇది. జనరల్గా ఏంటంటే ఈ షేప్లో ఉన్న 23 లక్షల బ్లాకులు, 2.5 టన్నుల నుంచి 15 టన్నుల వరకు ఈ బ్లాక్స్ ఉన్నాయి. దీనికి ఫౌండేషన్ లేదు. అందుకే యేసు ప్రభు తన కొండ మీద చెప్పిన ప్రసంగంలో ఆయన చెప్పింది ఏంటంటే బుద్ధిమంతుడు తన ఇల్లుని బండ మీద కడతాడనడానికి కారణం, ఇన్ని వేల సంవత్సరాలు అయ్యి ఎర్త్క్వేక్లు వచ్చినా కూడా ఇది నాశనం అవ్వకుండా ఉండడానికి కారణం ఇది గ్లీజా ప్లాట్, అంటే ఈ పీఠ భూమి మీద కట్టబట్టే ఇన్ని వేల సంవత్సరాలైనా ఇది నిలబడి ఉంది. 1985లో ఫ్రెంచ్ ఆర్కియాలజిస్టు దీని మీద ఎక్స్కవేట్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే జనరల్గా రాయి పెడితే అది అంటుకోవడానికి సిమెంట్ కానీ ఏదో ఒకటి వేసి అంటుకోబెడతారు. అయితే దీనికి అలాంటిది ఏమీ లేదు. ఈ బ్లాక్స్ ఎందుకు అంటుకొని ఉన్నాయంటే దీని మధ్యనున్న వ్యాక్యూమ్ లేయర్ని తీసేశారట. ఆ టెక్నాలజీ మనకు ఇప్పుడు లేదు. అందుకోసమనే ఇన్ని వేల సంవత్సరాలైనా ఈ బ్లాకులు ఇంటాక్ట్గా ఉండడానికి కారణం. యాక్చువల్గా లోనకి వెళ్ళినట్టయితే ఆ ఇంజనీరింగ్ మార్వలు షాక్ అయిపోతాం. కారణం ఏంటంటే ఆ రోజుల్లో క్రెయిన్స్ లేవు, తర్వాత చుట్టుపక్కల ఎక్కడ కొండలు లేవు. ఇన్ని రాళ్ళు ఎలాగ ట్రాన్స్పోర్టేషన్ చేశారనడానికి కారణం 10 సంవత్సరాలు ఇది కడితే ఆ ర్యాంప్ని తీసివేయడానికి, ఆ ఇసుకను తీసివేయడానికి మరొక 10 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాలు 1,00,000 మంది స్లేవ్స్ తోటి కట్టింది ఈ పిరమిడ్స్ అన్నమాట. దీన్ని యాక్చువల్గా ఇప్పుడు చూసినట్టయితే తండ్రి తర్వాత కొడుకు కెఫ్రిన్ అనే వాడు కూడా నెక్స్ట్ పిరమిడ్ కడతాడు. అయితే వాడు ఏంటంటే తండ్రిని గౌరవించాలా, అట్ ద సేమ్ టైం తండ్రి కంటే గ్రేట్ కనబడాలా. అందుకేంటంటే చేశాడు, ఈ పిరమిడ్కి తండ్రి కట్టిన పిరమిడ్కి కొడుకు ఎత్తైన ప్లేస్కి వెళ్ళి తండ్రి కంటే 9 మీటర్లు తక్కువ కట్టాడు. అయితే చూసినప్పుడు వాడు కట్టిందే పెద్దలా కనబడుతుంది. ఎందుకంటే యూ వాంట్ టు లుక్స్ లైక్ ఏ గ్రేట్ దెన్ ద ఫాదర్. సో ఈ పిరమిడ్స్ ఒక్కటే మానవ చరిత్రలోన మానవ చేతులతో కట్టిన కట్టడం ఎప్పటి వరకు నిలిచిందంటే 4630 సంవత్సరాల పైన నిలిచిందంటే కారణం ఇది బండ మీద కట్టబడిన ఒక కట్టడం అన్నమాట. సో ఇట్స్ ఎ మోస్ట్ మ్యాగ్నిఫిషెంట్ వండర్. యాన్సెంట్ 7 వండర్స్లో పిరమిడ్స్ వండర్ అన్నమాట. థ్యాంక్ యూ. అయితే ఇందులోన ఈ ఫారోల యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఎందుకు కట్టారంటే వాళ్ళ ప్యాలెస్లన్నీ కూడా ఇటుకలతో కట్టుకున్నారు, అవన్నీ పెరిష్ అయిపోయేవి. కానీ వాళ్ళ సమాధులు కట్టింది లైమ్ స్టోన్ తోటి, గ్రానైట్ తోటి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ వేచేది నిత్య జీవం కోసం, ఎటర్నల్ లైఫ్ కోసం. బతికున్నప్పుడే నెక్స్ట్ లైఫ్ మనం ఎలాగుండాలి అన్నదానికోసమే, అది పాడవకూడదు, ఆ శరీరం అలాగ వెళ్ళాలని దీంతో ఈ పిరమిడ్స్ని వాళ్ళు కట్టడం జరిగింది. ఈ కాన్సెప్ట్నే మన పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పేది, మన యేసు ప్రభు మనకి బోధించింది కూడా ఈ నిత్య జీవం కోసమే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.